హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీతి క్రియేషన్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే ఈ డిజైనర్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇవన్నైతే నేనైతే 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను. ఈ బ్లౌజ్ వచ్చి అయితే బ్యాక్ ఓపెన్స్, ఫ్రంట్ ప్రిన్స్ కట్ ఇట్లా ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకున్నాం. ఫస్ట్ సమానంగా కట్ చేసుకున్నాం. బ్యాక్ ఓపెన్ స్టిచ్ చేసినప్పుడు ఓపెన్స్ వచ్చి అయితే మన వైపు ఉండాలి, క్లోజ్ వచ్చి ఆపోజిట్ వైపు ఉండాలి. ఈ విధంగా అయితే తీసుకోవాలి. 1/2 ఇంచ్ కింద ఖర్చు కోసం 1/2 ఇంచ్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ బ్లౌజ్ పొడవు వచ్చి అయితే 14, 1/2 ఇంచ్ కింద ఖర్చుకు 1/2 ఇంచ్ పైన మొత్తం వచ్చి 15 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఇలా ఇటు ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మొత్తం వచ్చి అయితే 15 ఇంచెస్ పొడుగు, 1/2 ఇంచ్ కింద ఖర్చుకు పైన 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఇలా 1/2 ఇంచ్ ఖర్చు తీసుకోవాలి. పైన అక్కడ షోల్డర్ జాయిన్ చేసుకోవడానికి 1/2 ఇంచ్. నడుము లూజ్ వచ్చి అయితే ఇది 28 సైజ్. ఇలా 28 ఫస్ట్ టేప్ని అయితే ఈ విధంగా తీసుకొని చూడండి. 28 ఇట్లా మిల్లో తెలియని వాళ్ళ కోసం అయితే ఈ విధంగా చూడండి 14 వచ్చింది. మళ్ళీ ఈ విధంగా మళ్ళీ టేప్ను మళ్ళీ ఇందులో సగం చేసుకుంటే మనకు వచ్చేసి 7 వస్తుంది. 28లో 4వ భాగం వచ్చేసి 7. ఈ విధంగా మనం కొత్త వాళ్ళకైతే తెలియని వాళ్ళైతే టేప్ ఈ విధంగా అయితే మనకు నడుము లూజ్ ఎంత ఉంటుందో దాన్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ సగం మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఎంత వస్తుందో అంత 28 అయినా 30 అయినా ఏ సైజ్ వారైనా ఈ విధంగా తీసుకోవాలి. తెలియని వారైతే 7 అయితే ఈ విధంగా తీసుకున్నాం కదా. మనం డాట్స్కి వచ్చి 1 ఇంచ్ తీసుకోవాలి. ఖర్చు వచ్చి మన చాయిస్ అండి, మీ ఇష్టం. 2 ఇంచెస్ తీసుకోవచ్చు, 1.5 ఇంచెస్ తీసుకోవచ్చు. నేను వచ్చేసి అయితే 1.5 ఇంచెస్ తీసుకుంటున్నా, మీ ఇష్టం అండి. ఫస్ట్ అయితే మనము బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నప్పుడు 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. సారీ, నేను చెప్పడం మర్చిపోయా. ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి మనం 7 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా ఈ 1/2 ఇంచ్ వదిలేసి 7 ఇంచ్ ఇక్కడ నుంచి 7 ఇంచ్ తీసుకొని నెక్స్ట్ 1 ఇంచ్ డాట్స్ కోసం, 1.5 ఇంచ్ ఖర్చు కోసం. మీకు కన్ఫ్యూజ్ అయింది అనుకుంటాండి. ఇక్కడ నుంచి ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి. నేను ఫస్ట్ 1/2 ఇంచ్ గీయడం మర్చిపోయాను. ఇప్పుడైతే మీకు అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చి ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి మనము ఇది 28 సైజ్ కనుక మనము 5.5 తీసుకోండి. షోల్డర్ వచ్చి 2.5, మిగతాది షోల్డర్ విడ్త్ 3, మొత్తం 5.5. చూడండి లోత్ వచ్చి చంక లోత్ వచ్చి 6. సేమ్ ఇదే విధంగా ఫస్ట్ ఇల్లు 5.5 పెట్టుకొని ఇదే విధంగా 6కి ఇలా డ్రా చేయండి. మనకు నడుము వచ్చేసి 7 వచ్చింది కదండి. నడుము విడత వచ్చి 7 వచ్చింది కదా. మనం నడుము విడతకు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కనుక ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అంటే 7కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకు చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. ఎంత 1 ఇంచ్. అదే పెద్ద సైజు అంటే 30 పైన ఉండే వాటికైతే 1.5 తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 తీసుకున్నా. 7కి ఒక 1 ఇంచ్ యాడ్ చేశాను చెస్ట్ లూజ్ వచ్చేసి. అదేవిధంగా ఖర్చు వచ్చి 1.5 తీసుకోవాలి. కావాలంటే 2 అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి సంకరంలో వచ్చి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కనుక 1.5 తీసుకోండి. మిడిల్లో ఇలా ఫస్ట్ ఒక డాట్ చేసుకుని 1.5 తీసుకోండి. అదే పెద్ద సైజ్ బ్లౌజ్కి వచ్చేసి అంటే 30 పైన ఉండే బ్లౌజ్కి అయితే 1.5 తీసుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కనుక 1.5 తీసుకున్నా. చూడండి ఈ విధంగా కర్వ్ స్క్వేర్తో ఈ విధంగా అయితే డ్రా చేసుకోండి. నేనైతే బ్యాక్ నెక్ డిజైన్ అయితే నేను పేపర్ క్యాన్వాస్ మీద తీసుకుంటాను. నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. బ్యాక్ డాట్స్ వచ్చి ఈ విధంగానైతే తీసుకోవాలి. చూడండి పార్ట్ కట్ చేసుకుంది కదా. ఇంకో ఇక్కడ మనము ఖర్చు కోసం డ్రా చేసుకున్న గీత దగ్గరికి మిడిల్లో ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఈ డాట్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ అనేది అవతలకు ఉండాలి. ఈ విధంగా మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు డాట్ అనేది వస్తుంది. ఇక్కడ 4 ఇంచెస్ ఈ విధంగా మనమైతే డాట్ తీసుకోవాలి. మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా డాట్స్ కోసం. చూడండి 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ ఇటు ఈ విధంగా డాట్ తీసుకోవాలి. ఇలా ఈ డాట్ దగ్గర నుంచి అయితే 1/2 ఇంచ్ పైకి అయితే మార్క్ పెట్టుకొని ఈ విధంగా డాట్ దగ్గర నుంచి క్రాస్గానైతే కట్ చేసుకోవాలి. చూడండి మనం బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. నేనైతే డైరెక్ట్ బ్యాక్ పార్ట్ మీద డ్రా చేసుకోవట్లేదు. నెక్ వచ్చేసి నేనైతే బక్రం మీద డ్రా చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా డ్రా చేసుకోవాలనేది. ఈ బక్రం పీస్ వచ్చేసి వెడల్పు వచ్చి 5 తీసుకోండి. పొడుగు వచ్చి మనము
ఇక్కడ మీకు కింద బ్లౌజ్ కొలుతుంది ఎంత తీసుకుంటారో దాన్ని ఇక్కడ డ్రా చేసుకొని దీనికన్నా కొంచెం ఒక 1 ఇంచ్ పొడుగు ఉండేటట్టు తీసుకోవాలి. బ్లౌజు ఆది బ్లౌజ్ కొలుతుంది దానికన్నా మనం ఇక్కడ తీసుకునే పట్టీని బట్టి తీసుకోవాలి. పొడుగు అనేది ఎక్కువ ఇంచెస్ ఉంటే మీరు ఇక్కడ వరకే తీసుకోండి. ఇక్కడ మార్క్ దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. నాకైతే ఇక్కడ 12 ఇంచ్ వరకు ఉంది. నేనైతే పొడుగు ఎక్కువ తీసుకున్నా ఏం కాదండి. పొడుగు అయితే ఒక 12 ఇంచెస్ తీసేసుకున్నాను. చూడండి, వెడల్పు వచ్చి 5, ఫోల్డింగ్ వచ్చి నా వైపు ఉండాలి, ఆపోజిట్ ఓపెన్స్ ఉండాలి. ఈ విధంగా చూడండి. మనం షోల్డర్ విడ్త్ వచ్చి 3 తీసుకున్నాము. అదేవిధంగా 3కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ లోత్ వచ్చి 3.5 తీసుకోండి. దీన్ని డబ్బా షేప్లో గీసుకోండి. చూడండి, దీన్ని ఈ విధంగా డబ్బా షేప్లో డ్రా చేయండి. మనం బోట్ నెక్ తీసుకుంటున్నాం కనుక చూడండి ఈ విధంగా డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చి చూడండి, నేనైతే ఇది 4 తీసుకున్నాను. ఇక్కడికి 4కి ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి మొత్తం పొడుగు ఎంత వచ్చింది? 10.5 వచ్చింది. 10.5 దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా 10.5 దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి. 3.5 దగ్గర నేను డ్రా చేసుకుంటున్నాను. 3.5కి ఒక మార్క్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 1 ఇంచ్. ఇప్పుడు దీన్ని డబ్బా షేప్లో డ్రా చేసుకోండి. ఫస్ట్ ఈ విధంగా డ్రా చేసుకొని మనం ఇలా బ్యాక్గ్రౌండ్ పీస్ వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. లేకపోతే డైరెక్ట్ దీని మీద వేసుకొని కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఇది వేయడం వల్ల నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ అనేది నీట్గా అవపడుతుంది. ఇప్పుడైతే ఈ మార్క్ మీద ఈ విధంగా కట్ చేసుకొని ఒక 1 ఇంచ్ గ్యాప్ అయితే కట్ చేసుకోవాలి. మీకు ఇది కదులుతుంది అనుకుంటే మాత్రం ఈ విధంగా అయితే పిన్స్ పెట్టేసుకోండి. ఈ విధంగా పిన్స్ పెట్టేసుకుంటే కదలకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా డ్రా చేసుకున్నామో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి, చుట్టూరంగా ఒక 1 ఇంచ్ తోటి అదే విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, డిజైన్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది, టెంపుల్ కట్ డిజైన్. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. పేపర్ క్యాన్వాస్ అయితే ఇలా ఐరన్ చేసి పెట్టుకున్నాను. లైనింగ్కి ఇవ్వండి. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రైట్ సైడ్ పై వైపు, రాంగ్ సైడ్ కిందికి ఉండాలి. దీని మీద అయితే ఇలా పేపర్ క్యాన్వాస్ అంటించుకున్న లైనింగ్ అయితే ఈ విధంగా పిన్స్ పెట్టుకొని దీని చుట్టూరంగా ఈ చివర్లకైతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్తాను. తర్వాత మొత్తం స్టిచ్ చేశాక అయితే మిడిల్లో కట్ చేస్తాను. ఇదైతే బ్యాక్ సైడ్ ఉక్సులు కాజా పట్టి వస్తుంది కనుక ఇది బ్యాక్ సైడ్ పార్ట్. చూడండి, ఈ విధంగా మీరు కావాలంటే ఫస్ట్ కట్ చేసుకొని, నేనైతే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందని ఫస్టే పిన్స్ పెట్టుకొని అయితే ఈ విధంగానైతే స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ చివరిన మాత్రం ఎడ్జ్కి మాత్రమే ఇలా ఈ విధంగానైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి. చివర్లకు మూలల మీద చాలా జాగ్రత్త నీట్గానైతే ఈ విధంగా వేసుకోవాలి. ఫస్ట్ వచ్చి మిడిల్లోనైతే ఈ విధంగా కట్ చేసుకొని చుట్టూరంగా ఉన్న పిన్స్ని అయితే తీసేసి తర్వాత పావించుతోటైతే లోపల సైడ్ అయితే ఇలా పావించుతోటైతే మొత్తం కట్ చేసుకోవాలి. డిజైన్ చుట్టూరంగా కట్ చేసుకొని లోపల సైడ్ అయితే చిన్న చిన్న ఖర్చులు అయితే పెట్టుకోవాలి. ఖర్చులు అయితే చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా థ్రెడ్ అనేది తెగకుండా చివర్లో మంచిగా వేసుకోవాలి. తర్వాత చూడండి, ఈ విధంగా ఇలా తిల్లేసాక చూడండి నీట్గానైతే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. క్లాత్ని అయితే ఈ మూలల మీద కూడా క్లియర్గా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని పైనుంచి అయితే ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా నేనైతే ఇంకోటి కూడా తీసుకొని ఈ విధంగానైతే స్టిచ్ చేసుకున్నాను. చుట్టూరంగానైతే ఒక స్టిచ్చింగ్ వేసుకొని చుట్టూరంగానైతే క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను. ఈ విధంగా లోపలనైతే ఈ విధంగా మలిసి డాట్స్ని అయితే ఈ విధంగానైతే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, సేమ్ అదేవిధంగా నేనైతే ఈ విధంగా స్టిచ్ చేసుకొని పైన నెయిల్తో అయితే ఈ విధంగా రఫ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఉక్సుల పట్టీ అయితే 2 ఇంచెస్ తీసుకోండి. తర్వాత కాజా పట్టీ అయితే 3 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా ఈ రైట్ సైడ్ అయితే పైనుంచి ఈ విధంగా 2 ఇంచెస్ తీసుకున్న ఉక్సుల పట్టీని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. పైనుంచి ఒక స్టిచ్ వేసి సైడ్కి అయితే ఈ మలిచి పైనుంచి మళ్ళీ ఒక స్టిచ్ వేయాలి. ఈ విధంగా పైనుంచి అయితే ఒక స్టిచ్ ఈ విధంగా వేసుకొని మళ్ళీ దాన్ని అయితే లోపలికి అయితే ఫోల్డ్ చేయాలి. పై సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేసి అదేవిధంగా
ఆ సైడ్ కూడా ఈ విధంగానైతే ఫోల్డ్ చేయాలి. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని లోపల సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేసి కిందకైతే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా సేమ్ కాజా పట్టు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి చుట్టూ రంగునైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక కుట్టు వేసుకొని ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని రైట్ సైడ్ పైనుంచి కాకుండా కింది సైడ్ రాంగ్ సైడ్ నుంచి ఈ విధంగానైతే స్టిచ్ చేసుకోవాలి. అదే ఉక్సుల పట్టికైతే పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. దీనికైతే లోపల నుంచి స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేసుకోవాలి. పై వైపుకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా పైనుంచి అయితే మళ్ళీ ఒక పావించితో అయితే ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఉక్సులు కాజాపట్టి ఒకదాని మీద ఒకటి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి చూడండి, చాలా నీట్గా వచ్చాయి. ఇప్పుడైతే నడుము పట్టి వేసుకుందాం. ఒక 1 ఇంచ్ బడిల్ క్లాత్ అయితే తీసుకొని ఈ విధంగా 1/2 ఇంచ్ తోటి ఈ విధంగానైతే ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. తర్వాత క్లాత్ని అయితే అటు పక్క సైడ్ ఫోల్డ్ చేసి ఈ విధంగా పైనుంచి మళ్ళీ ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. చూడండి ఇటు చివరిలో అయితే ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. చూడండి ఒకదాని మీద ఒకటి పెట్టి చూసుకోవాలి, ఈక్వల్ ఉందా లేదా చూసుకొని తర్వాత మళ్ళీ లోపల సైడ్ మలిసి ఈ విధంగానైతే లూజ్ కుట్టు వేసి అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మనం దీనికైతే హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగానైతే లూజ్గానైతే వేసుకోవాలి లోపల సైడ్ స్టిచ్చింగ్ వేసేది. చూడండి ఒకదాని మీద ఒకటి పర్ఫెక్ట్గా వచ్చాయి. హ్యాండ్స్ కటింగ్ అండ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ వీడియోనైతే దీని కింద లింక్ ఇస్తాను చూడండి. ఇప్పుడైతే ఈ విధంగానైతే పెట్టుకొని షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. చూడండి నేను ఈ విధంగానైతే షోల్డర్లు అయితే జాయిన్ చేశాను. చూడండి ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వచ్చి హ్యాండ్స్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగానైతే పెట్టుకొని హ్యాండ్స్ని ఈ విధంగా తిరిలేసి మిడిల్ పాయింట్ టక్స్ పెట్టుకున్న దగ్గర చూసుకొని ఈ విధంగా 1/2 ఇంచ్ తోటి అయితే ఇలా క్లాత్ని అయితే లాగకుండా నీట్గా పట్టుకొని ఈ విధంగానైతే స్టిచ్ చేసుకోవాలి 1/2 ఇంచ్ తోటి. సేమ్ అదే విధంగా మళ్ళీ మిడిల్ పాయింట్ నుంచి ఇటు సైడ్ కూడా అదే విధంగానైతే స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ని అయితే లాగకూడదు. హ్యాండ్స్ దగ్గర ఎప్పుడైనా ముడతలు వస్తూ ఉంటాయి. ఈ విధంగా 1/2 ఇంచ్ తోటి స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక డబుల్ కుట్ అయితే గట్టిగా ఉంటుంది, డబుల్ కుట్ వేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా సైడ్ జాయింట్లు అయితే జాయిన్ చేసుకోవాలి. మనం కరెక్ట్గా కింద పైన పట్టుకొని కరెక్ట్ చూసుకొని ఈ విధంగానైతే సైడ్ జాయింట్లు వేసుకోవాలి. చూడండి ఏ విధంగా వచ్చింది, చాలా నీట్గా వచ్చింది. మళ్ళీ బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా ఉందో చూసేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ డిజైన్ అయితే ఏ విధంగా ఉందంటే కామెంట్ రూపంలో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.